నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ బుర్జీ అలాగే మజ్జిగ చారు. ఏంటా ఈ కాంబినేషన్ అని చూస్తున్నారా? లంచ్ బాక్సుల్లోకి రెండో కర్రీ కావాలనుకున్నప్పుడు ఒకటే తాలింపులో నుంచి కొంచెం ఉల్లిపాయలు తీసి పెరుగులో వేసి చూడండి, మీకు మజ్జిగ చారు రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి మజ్జిగ చారు ఇలా చేసుకోవడం వలన మనకి చలువ కూడా చేస్తుంది కదా. ఇది డైరెక్ట్గా కూడా స్పూన్తో తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఎగ్ బుర్జీని స్పూన్తో తినేసేయచ్చు, మజ్జిగ చారుని చక్కగా తినేసేయచ్చు. జస్ట్ స్నాక్గా ఎగ్ బుర్జీ తినాలనుకునే వాళ్ళకి ఇలా చేసుకోండి, పొరుటు సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమేం కలిపాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ ఎగ్ బుర్జీ అండి, ఎగ్ పొరుటు. దానికోసం అయితే ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 3 తీసుకున్నాను. వీటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2, ఒక టమాటో వరకు తీసుకున్నాను. మీకు టమాటో ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. టమాటో వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ వైపుగానే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా చాలా చిన్న సైజుల్లో కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను కదా. తాలింపులోకి వేసాకే టమాటో కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎగ్స్ అయితే 2 తీసుకున్నాను, కొంచెంగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. మరి ఉల్లిపాయలు ఇన్నెందుకు 2 ఎగ్స్ కానీ చూస్తున్నారా? ఇందులోనే కొన్ని మజ్జిగ చారుకు కూడా వాడుకుంటున్నానండి, అందుకోసమే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే ముందుగా ఎగ్ పొరటు కోసం చూస్తున్నాను, తాలింపు పెట్టేస్తున్నాను. ఈ తాలింపులో నుంచే ఉల్లిపాయలు కొంచెం వేగాక నేను కొద్దిగా పెరుగులో వేసేసుకుంటున్నానండి, అంటే మజ్జిగ చారు కోసం కూడా. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మనకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. నేను రెండింటికి కలిపినా కూడా ఆయిల్ కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ముందుగా హీట్ అవనిస్తున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు కొంచెం, అలాగే జీలకర్ర కూడా, వీటన్నిటితో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఎండుమిరపకాయలు అయితే. కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇక్కడ పచ్చిశనగపప్పు అంతా కలర్ మారేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. నేను మజ్జిగ చారుకి ఇంకో తాలింపు పెట్టుకున్నా ఇందులోంచే తీసుకుంటున్నానండి, అందుకే మొత్తం వేసేసుకున్నాను. ఇక్కడ మనకి ఎగ్ పొరుడు కోసం వేగినంత అవసరం లేదు, ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయితే చాలు. మజ్జిగ చారులోకి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత పెట్టబోయే ముందే పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ సాఫ్ట్ అయ్యే లోపలే టమాటో కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్ పొరటుకైతే ఇలా కండ మందంగా ఉన్నది కాకుండా నాటుకాయ పల్చగా ఉన్నాయి వస్తాయి కదా, అవి అయితే సూపర్గా ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు అవి మార్కెట్లో దొరకట్లేదు కదా, అందుకోసమే ఈ టమాటో హైబ్రిడ్ టమాటో వేస్తున్నాను. ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మజ్జిగ చారులోకి ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను కదా. 1 కప్పు చిక్కటి పెరుగుని కొద్దిగా వాటర్ వేసేసి ఇలా పలుచగా చేసుకున్నాను. మరి దీంట్లోకి అయితే సాల్ట్ వేసేసుకోవాలి కదా, కొంచెంగా సాల్ట్,
అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒకసారి ఉల్లిపాయలు చూసేద్దాం. మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కొంచెంగా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇందులోంచి కొంత పెరుగులోకి అయితే వేసేసుకుంటున్నాను. నాకు ఎగ్ బుజ్జికి సరిపడినంత ఉంచి కొంచెం తీసేసుకున్నాను, అంటే సగం వరకు తీసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం వేగిపోవాలి కదా. మూత పెట్టేస్తున్నాను 2 నిమిషాల పాటు. ఇంకా చూసారు కదా, ఒక కూర తాలింపు వేసేసినప్పుడే చక్కగా రెండో కూర కూడా ఎలా సెట్ అయిపోయిందో చూసారా. మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్సులు వాళ్ళకైతే చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. రోజు పెరుగు తిన్నా కూడా టేస్ట్ అనిపించదు కదా, కానీ లంచ్ బాక్స్లోకి ఇలా మజ్జిగ చారులాగా చేసుకుంటే సూపర్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎగ్స్ని అయితే బీట్ చేసి ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఎగ్స్ మొత్తం కలిపేస్తున్నాను. మూత తీస్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఇందులోనే టమాటో వేసేస్తున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను మళ్ళీ. ఐదు నిమిషాలు అయితే పడుతుంది మొత్తం వేగిపోవడానికి. మూత తీస్తున్నాను. ఇక్కడైతే ఇక్కడ చూడండి, ఉల్లిపాయ టమాటా మొత్తం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసేసుకుంటున్నాను. ఎగ్ మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను. రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఇలా ఉంచేస్తాను. 2 నిమిషాల తర్వాత ఒకసారిగా కదిలిస్తున్నాను. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ అయ్యేలాగా వేయాలి ఫస్ట్. మనం మామూలుగా కోడిగుడ్డు ఫ్రై పొరుటు చేసుకున్నట్టేనండి, కాకపోతే ఇక్కడ నేను టమాటా కొంచెంగా యాడ్ చేసుకున్నాను అంతే. ఉప్పు పసుపు కారం కూడా ముందే కోడిగుడ్డు కన్నా ముందే వేసాం కాబట్టి కోడిగుడ్డు ముక్కలకు కూడా సమానంగా పడుతుంది. అంతా అయిపోయాక ఇప్పుడైతే కొంచెం చివర్లో మిరియాల పొడి కలుపుతున్నాను. మిరియాల పొడి వేయటం వలన కోడిగుడ్డు అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర మీ ఆప్షన్ మాత్రమే, ఉంటేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది. మజ్జిగ చారు, కోడిగుడ్డు పొరుటు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.